మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనము ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఒక నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దానికి సంబంధించి మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం చేయాల్సిన వర్క్ ఏంటి? మనకి ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? అని టోటల్‌గా మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన స్మార్ట్ మొబైల్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి? అని టోటల్‌గా తెలుసుకున్నట్టయితే ఒక నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా చేసుకోవచ్చు? కంపెనీ పేరేంటి అని చూసినట్టయితే నెక్సెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ పేరు. కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్రలో పూణే జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి నెక్స్ట్ మనీ అప్లికేషన్స్ యొక్క డెవలప్ ఎప్పుడు చేశారని చూసినట్టయితే 1 జనవరి 2017లో కంపెనీ యొక్క సీఎండీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు, కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ 27th డిసెంబర్ 2017లో రిజిస్ట్రేషన్ అయింది. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ గనుక చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గైడ్‌లైన్స్ లిస్ట్ ప్రకారంగా చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277 ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్‌లో 30,00,000కు పైగా మెంబర్స్ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా టోటల్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీలు గనుక చూసినట్టయితే 457 కంపెనీలున్నాయి ఫ్రెండ్స్. కానీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుంది అని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. ఇప్పుడు మనం ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది చేయలేము. ఎందుకంటే మనకు వచ్చిన క్యాష్ బ్యాక్‌ను మనం బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేయలేము. కానీ మనం డబ్బులు సంపాదించిన డబ్బులనేది మనము బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క విజన్‌లోనే ఉంది ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి. నెక్స్ట్ పెన్యూర్ చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఇక్కడ అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బీ2బీ విధానం ద్వారా సాధ్యమవుతుంది. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ కామర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆన్‌లైన్ పోర్టల్ ఇది. దాంతో పాటు డిజిటల్ ఇండియా కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము చూసినట్టయితే హెల్తీ ఇండియా. ఇక్కడ హెల్తీ ఇండియాలో ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలన్నది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా వెల్తీ ఇండియా ప్రతి భారతీయుడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఇవ్వకపోవచ్చు కానీ మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఒక నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీకొచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గనుక చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ ఇన్ 2017. అదే విధంగా రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, దాంతో పాటు బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017లో అట్ దుబాయ్ దుబాయ్‌లో తీసుకున్నటువంటి ఈ యొక్క ఎవరిచ్చారో అని చూసినట్టయితే వరల్డ్ లీడర్‌షిప్ ఫెడరేషన్ ఆఫ్ దుబాయ్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు 2017లో డిజిటల్ వుమెన్స్ అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ కామర్స్ అవార్డ్. దాంతో పాటు మనకు అచీవ్డ్ గ్లోబల్ గోల్డెన్ లైఫ్ అవార్డ్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి డిజిటల్‌లో చేయాలి. మన యొక్క కంపెనీ ఎందుకొచ్చింది గిన ఉద్దేశ్యం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క డిజిటల్‌గా మనము పని చేసుకోవాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ యొక్క లీగల్‌గానే ఉందా? లేదా? అని చూసినట్టయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. దాంతో పాటు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అదే విధంగా మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు పాన్ కార్డ్. ఎందుకంటే కంపెనీ మనం భారతదేశంలో మనం పనిచేసినప్పుడు అన్నీ లీగల్‌గా ఉండాలి కాబట్టి అన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. అదే విధంగా మనకు ఐఎస్ఎస్ సర్టిఫికేట్, దాంతో పాటు ఎంఎస్‌సి అవార్డ్ ఈ యొక్క తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు
వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే, ఒక నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఫ్యూచర్స్ ఏంటి అని చూసినట్టయితే, ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి వ్యక్తికి రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మీరు వేరే వాళ్ళకి షేర్ చేసిన రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనకిక్కడ మనం బిల్లింగ్ సెక్షన్‌లో కావచ్చు, నెక్స్ట్ షాపీలో కావచ్చు, ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అండి ఇది. ఆల్ కైండ్ ఆఫ్ రీచార్జెస్ ప్రతి రీచార్జ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. దాంతో పాటు బీబీపీఎస్ ఉంది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఆల్ బిల్ పేమెంట్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆల్ కైండ్ ఆఫ్ బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. దాంతో దాంతో పాటు ఇక్కడ మనకు మర్చెంట్ ఫెసిలిటీ అని ఉంది. షాప్ వాళ్ళకి కావచ్చు, మనకు సర్వీసెస్ వాళ్ళకి కావచ్చు, మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది కంపెనీ డెవలప్ చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అండి. దీంట్లో మనము షాపింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మల్టిపుల్ అదర్ షాపింగ్ పోర్టల్ ఇక్కడ మనం చూడొచ్చు. అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, ఇన్స్యూరెన్స్ కావచ్చు, ఇవన్నీ పోర్టల్ సర్వీసెస్ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ. ఈ యొక్క అప్లికేషన్ సర్వీసెస్ బేస్డ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి కంపెనీ. ఫస్ట్ టైమ్ సర్వీసెస్‌లో వచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు నో చే మన యొక్క హాబిట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా మన బ్రాండ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ సర్వీసెస్ మనం ఇక్కడ నుంచి వాడినట్టయితే మనకు గ్యారంటీ‌గా బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అండి ఇది. దాంతో పాటు ఇన్‌స్టంట్ ఎర్నింగ్ అండ్ ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్. డబ్బులు సంపాదించుకోవడం ఇన్‌స్టంట్‌తో ఇవ్వడంతో పాటు మన మన యొక్క బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా అది ఇన్‌స్టంట్‌గానే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. అదే విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది ఇక్కడ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈజీ బిల్డ్ టీమ్ నెట్వర్క్, యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. మన యొక్క సపోర్ట్ సిస్టమ్ ద్వారా మన యొక్క టీమ్‌ననేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మన పైన మనం డిపెండ్ అయ్యి, మనం గనక మనం పని చేయాలని మనం అనుకున్నట్టయితే, మనం దీంట్లో సక్సెస్ అనేది కావచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక నెస్మెంట్‌లో ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే, మీకు గనక ఈ యొక్క బిజినెస్ నచ్చినట్టయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ అనేది చేసుకోవాలి. సైన్ అప్ ఏ విధంగా చేయాలనేది మనం చూసినట్టయితే, మీకు ఎవరైతే ఈ యొక్క వీడియో కావచ్చు, మీకు ఎవరైతే ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి ఎవరైతే చెప్పారో, ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం రిఫరల్ కోడ్ ద్వారా మనం ఎంటర్ కావాలి. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి అది వాళ్ళదేనా కాదా? ఎందుకంటే వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ పేరొస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది. వాళ్ళే అనుకున్నట్టయితేనే అది కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే కన్ఫర్మ్ చేస్తే అక్కడ సక్సెస్‌ఫుల్ మనకు రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నంబర్. స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ. స్టెప్ 4లో మీ యొక్క యూజర్ నేమ్. ఆ తర్వాత స్టెప్ 5లో అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా? ఎందుకంటే కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యూజర్ నేమ్. అది అవైలబుల్ ఉందా లేదా? లేకపోతే అక్కడ చేంజ్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. షార్ట్ కట్‌లో పెట్టుకోండి. మినిమమ్ 4 డిజిట్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో, ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు. అక్కడ నంబర్స్ కావచ్చు, సంఖ్య కావచ్చు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మినిమమ్ 8 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి సైన్ అప్ అని టచ్ చేయండి. ఎందుకంటే మనం సైన్ అప్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎవ్వరికి రిఫర్ చేసినా 50 వస్తాయి. మీరు సైన్ అప్ చేసుకున్నా మీకు 50 వస్తాయి. ఆ తర్వాత చూడండి ఫ్రీ సైన్ అప్ అయినందుకు మనము ఒక ఆఫర్స్ అండ్ టై అప్స్ ద్వారా ఇక్కడ ఎవరైతే రెడ్ ఐడీస్ ఉన్నారో వాళ్ళు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ తీసుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటు మనం ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక తీసుకున్నట్టయితే ఏ విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా ఏంటి, ఆల్రెడీ మార్కెట్‌లో ఉందా లేదా ప్రైమ్ మెంబర్‌షిప్ అని చూసినట్టయితే మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. అమెజాన్‌లో ఉంది. మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. స్విగ్గీ, జొమాటోలో ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ యూట్యూబ్‌లో కూడా ఉంది. హాట్‌స్టార్‌లో కూడా ఉంది.
ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్స్‌కి మాకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ గాని, డిస్కౌంట్ పాయింట్స్ గాని రావట్లేదు. డబ్బులు గిన క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ‌గా రావట్లేదు. అదేవిధంగా అది మనం ఎవ్రీ ఇయర్ అనేది రిన్యూవల్ చేసుకుంటుండాలి. కానీ ఇక్కడ మనము లైఫ్‌లో ఒక్కసారి గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్. అదే విధంగా మనము ఏ విధంగా చేయాలని చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మీకు అక్కడ యాడ్ మనీ అని ఉంటుంది. మనం మన యొక్క బ్యాంక్ నుంచి మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి రూ. 1770 కాబట్టి ఇక్కడ 1770 పైన టచ్ చేసి యాడ్ మనీ చేయండి. ఆ తర్వాత మనకు గేట్‌వే వస్తుంది. అది ఐసీఐసీఐ పే కావచ్చు, పేయూ మనీ కావచ్చు, యాక్సిస్ పే కావచ్చు, పేపాల్ కావచ్చు. మీరు సాధ్యమైనంత వరకు ఐసీఐసీఐ పే పైన టచ్ చేయండి. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనుకుంటే అక్కడ మీరు కార్డ్స్ పైన టచ్ చేసిన తర్వాత మీ యొక్క కార్డ్ పైన 16 అంకెల నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనం పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పే నౌ పైన టచ్ చేస్తున్నట్టయితే మనం అక్కడ మన యొక్క అమౌంట్ డిడక్షన్ అయ్యి మన యొక్క వాలెట్‌లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? వాట్ ఈస్ ఆఫ్టర్ అప్‌గ్రేడ్? మనము అప్‌గ్రేడ్ చేసిన తర్వాత మనకు బెనిఫిట్ ఏంటి? యూ గెట్ 1500 రివార్డ్ పాయింట్స్. మనం 1550 రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. సర్వీసెస్ మనం ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే సర్వీసెస్ పైన మనకు గ్యారంటీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ లైఫ్ టైమ్ వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా మనము ఎక్స్‌పైరీ డేట్ ఎలాంటిది లేకుండా దాంతో పాటు ఇక్కడ బిల్లింగ్ సెక్షన్‌లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. 1 డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కూడా రూ. 1. కాకపోతే రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ కావచ్చు, ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్‌లో హోటల్స్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు మనకు 2-4% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆఫర్స్ అండ్ టైప్స్‌లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు. ఈ యొక్క ఆఫర్స్ అండ్ టైప్స్‌లో 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది అక్కడ. ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అనేది కావు. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క కంపెనీ షాపింగ్ పోర్టల్ అనేది ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో మనం 10-70% వరకు మనము రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు 10-20% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ గెట్ 100% ఎంఆర్‌పీ వర్త్ డిస్కౌంట్ పాయింట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే బిల్లింగ్ సెక్షన్‌లో మనం పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, హెల్త్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు. అదే విధంగా మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కావచ్చు. ఇక్కడ ఇవన్నీ సెక్టార్‌లలో మనకు బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బిల్ పేమెంట్ భారత్ బిల్ పేమెంట్స్ ద్వారా గనుక మనం మనం చేసినట్టయితే బిల్ పేమెంట్స్ చేసినట్టయితే మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు బిల్ పేమెంట్ సర్వీసెస్ పైన ఇక్కడ దాంతో పాటు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ రెఫరల్‌గా మనం రెఫర్ అండ్ అర్న్‌లో మనం డైరెక్ట్‌గా ఎంతమందికి రెఫర్ చేసామో ఒక 20% వస్తది. 1500 పైన 20% అంటే రూ. 300. మనం ఒక 5 మందికి ఎగ్జాంపుల్‌గా మనం ఒక 5 మందికి రెఫర్ చేసినట్టయితే మన యొక్క అమౌంట్ మనకొచ్చేస్తుంది. మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లెవెల్ ఎర్నింగ్ మనం ఎంతమందికి రెఫర్ చేసి అన్ని రూ. 300 అనేవి వస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ మనము లెవెల్ 2లో మనం ఎర్నింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు 2% వస్తుంది. అది కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఫస్ట్ లెవెల్ నుంచి 10థ్ లెవెల్ వరకు ఫస్ట్ లెవెల్‌లో 20%, సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, రూ. 45, ఫోర్త్ లెవెల్‌లో 4%, రూ. 60. ఈ విధంగా 74% ఇన్‌స్టంట్‌గా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత 74% అంటే ఇంకొక మనకు 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకో 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకిక్కడ ఇంకో 10%లో 3.75% టీడీఎస్, 5% అనే అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ ఏస్తుంది. కంపెనీ వర్కౌట్ చెప్పి మరీ పని చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కంపెనీలు వర్కౌట్ అనేది చెప్పలేవు. ఎందుకంటే వస్తాయంటే వస్తాయి అనుకుంటారు. కానీ వర్కౌట్ చెప్పకుండా మనకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ మనం నెక్స్ట్ మనీ గనక చూసినట్టయితే వర్కౌట్ చెప్పి పని చేస్తుంది. టోటల్‌గా ఈచ్ వన్ టీచ్ 5 విధానం ద్వారా గనక మనం పని చేసినట్టయితే
178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం విత్ లీగల్‌గా సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనం దీంట్లో ఎంత సక్సెస్ కావచ్చు, సక్సెస్ రేషియో ఏంటి అని చూసినట్టయితే మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. లేదు మనం ఒక 10% సక్సెస్ అయినా మనకు 17,80,00,000 వస్తుంది. మనం 1% సక్సెస్ అయినా 2,00,00,000 సంపాదించుకోవచ్చు. అదే విధంగా మనకు 0.1% సక్సెస్ అయినా 17,80,000 17,80,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మంత్ ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనం ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ గనుక మనం తీసుకున్నట్టయితే, మనకు చూడండి ఫ్రెండ్స్ మనకి ఏ బెనిఫిట్ ఉందని చూసినట్టయితే, వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే మనకు 10% అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే సిల్వర్ రాయల్టీ రూపకంగా గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ రూ. 15. డిఫరెన్షియల్ ఫ్రెండ్స్. అయితే మనం సిల్వర్ అయినందుకు మనం ఏ విధంగా సిల్వర్ కావచ్చు అని చూసినట్లయితే మనం డైరెక్ట్‌గా 5 లెవెల్‌లో మనకు డైరెక్ట్‌గా ఫస్ట్ లెవెల్‌లో 5 మందిని ప్రైమ్ మెంబర్ చేయాలి. ఆ తర్వాత మనకు ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయిన 10థ్ లెవెల్ వరకు గనక ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మనకు రూ. 15 వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది మనం చూసినట్టయితే గోల్డ్ స్టార్ రాయల్టీ వాళ్ళకు మనకి ఏ విధంగా ఇస్తుందని చూసినట్టయితే గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అప్ మనకు అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఫరెన్షియల్ సిల్వర్‌కి 1% వెళ్తుంది. గోల్డ్‌కి 1% వస్తుంది. ఆ తర్వాత చూడండి ఈ యొక్క మనము గోల్డ్ కావాలంటే మన డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళు 5 మందిని మనం సిల్వర్ గనక చేసినట్టయితే మనము ఒక గోల్డ్ స్టార్ అచీవర్ అనేది కావచ్చు. ఆ తర్వాత డైమండ్ స్టార్ రాయల్టీ ఇది కూడా మనకు డిఫరెన్షియల్ అని వస్తుంది. 3% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క డైమండ్ స్టార్ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మనము ఏ విధంగా అచీవ్ కావచ్చు అని చూసినట్టయితే మన డైరెక్ట్ లైనే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లో 5 మందిని మనము గోల్డ్ స్టార్ గనుక చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే క్రౌన్ డైమండ్ స్టార్ రాయల్టీ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే గెట్ 1% ఆఫ్ కంపెనీ జాయినింగ్స్ పైన టర్నోవర్ పైన విల్ బి డివైడెడ్ టు ఆల్ క్రౌన్ డైమండ్స్. 1% అనేది అందరి క్రౌన్ డైమండ్స్‌కి ఇస్తారు. క్రౌన్ డైమండ్ ఏ విధంగా కావచ్చు అని చూసినట్టయితే మన డైరెక్ట్ లైనే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లో 5 మందిని మనము డైమండ్ స్టార్ అచీవ్ చేసినట్టయితే మన రాయల్ క్రౌన్ డైమండ్ మనకు ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నో పర్చేస్ టు టీమ్ మనకు ఒక రీపర్చేస్ టార్గెట్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ చూసినట్టయితే మన యొక్క టీమ్ గనక మనం ఒక 1,00,000 టీమ్ అయినట్టయితే ఒక 25% క్యాష్ బ్యాక్ ఈస్ గివెన్ అప్ టు 10 లెవెల్ రీపర్చేస్ ఇన్‌కమ్. సో వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ ఈస్ డోన్ బై టీమ్. మన యొక్క టీము ఏ విధంగా షాపింగ్ చేస్తుంది, ఏ విధంగా రీచార్జ్ చేస్తుంది, దాంట్లో గనక ఒక 10 మనకు 25% వచ్చినా మన యొక్క బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, పర్ డే ఎంత ఇన్‌కమ్ కావచ్చు అని చూసినట్టయితే ఇఫ్ యువర్ టీమ్ సైజ్ ఒక 1,00,000 అనుకుంటే 0.25% పైసా వచ్చిన పర్ డే మన యొక్క పర్ డే ఇన్‌కమ్ 25,000 ఫ్రెండ్స్. 25,000 పర్ డే వచ్చే ఇన్‌కమ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సమ్ రీచార్జ్ ఫర్ యువర్ టీమ్ ఆఫ్ రూ. 1,000 మీ యొక్క టీమ్‌లో ఒక రూ. 1,000 గనుక రీచార్జ్ అయినట్టయితే దాంట్లో మనకు రీచార్జ్ రూ. 1,000లో 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతే రూ. 1 వెళ్ళిపోయింది. 1% అంటే రూ. 10 వెళ్ళిపోయింది. అక్కడ మనం రీచార్జ్ ఎంత చేస్తున్నాం? రూ. 990 చేస్తున్నాము. ఆ తర్వాత మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తే రూ. 20 వచ్చేసిందంటే రూ. 970 మనము ఫైనల్‌గా రీచార్జ్ చేస్తున్నాము. మనకొచ్చిన బెనిఫిట్ మనము ఏ విధంగా తీసుకోవచ్చు? రూ. 20 మనకు రూ. 20 ఏదైతే ఉందో దాన్ని మనము క్యాష్ బ్యాక్ కన్వర్ట్ చేస్తే అందులో 25% 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే మనకు రూ. 5ని 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.50 పైసా వస్తుంది మనకు పర్ లెవెల్. కానీ మనం రూ. 10 వచ్చింది వాళ్ళకు. దాన్ని మనం డివైడ్ చేసి చూసినట్టయితే 25% రూ. 10 అంటే క్యాష్ బ్యాక్‌ని డివైడ్ చేస్తే 2.5 పైసా పర్ లెవెల్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అబోవ్ 10 లెవెల్. ప్రతి 10 లెవెల్‌కు ఈ యొక్క ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది.
0.25 పైసా అంటే 25 పైసా మనకొచ్చిన మన యొక్క ఇన్‌కమ్ పర్ డే 25,000 రూపీస్. దాంతో పాటు ఇక్కడ మర్చెంట్ ఇన్‌కమ్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ ఇన్‌కమ్ అనేది చూసినట్టయితే ఫ్రెండ్స్ మన యొక్క మర్చెంట్ అనేది ఎనీ పర్సన్ క్యాన్ పే యూజింగ్ ఎనీ యూపీఐ టు నెక్స్ట్ మనీ మర్చెంట్. ఎవరైనా సరే మన యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్‌ను ఉపయోగించి మనము స్కాన్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ చూసుకుంటే వాళ్ళ క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్లీ ఫ్రీ మినిమమ్ 10% డిస్కౌంట్ గివెన్ బై మర్చెంట్. మనకు మర్చెంట్ డబ్బులు ఇయ్యాల్సిన అవసరం లేదు. కానీ కస్టమర్ వచ్చినప్పుడు ఒక 10% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వాలి. ఇది ఒక కండిషన్. దాంతో పాటు కస్టమర్‌కి షాప్ వాళ్ళకి ఏ బెనిఫిట్ జరుగుతుందంటే గెట్ న్యూ కస్టమర్ ఇన్ దిస్ బిజినెస్. ఈ యొక్క బిజినెస్‌లో ఉన్న వాళ్ళు కొత్తగా కస్టమర్ అవుతారు. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎక్స్‌వైజెడ్ నెక్స్ట్ మనీ మెంబర్ పర్చేస్ మెడిసిన్ ఆఫ్ ₹1000 ఫర్ ఈ యొక్క మెడికల్ షాప్‌లో ఒక ₹1000 మందులు తీసుకున్నాడు ఫ్రెండ్స్. దాంట్లో కిరాణా షాప్ వాళ్ళకు బిల్ చేశాడు ₹1000. దాంట్లో ₹75 అంటే 7.5% రూపీస్ రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అయింది. అంటే అతను పే చేసింది ఎంత అని చూసినట్టే ₹920. కానీ అక్కడ రిసీవ్డ్ ఎంత అయిందంటే 900 కిరాణా షాప్ వాళ్ళకు బికాస్ ఆఫ్ 10% ఆర్ గివెన్ బై హిమ్. అంటే వాళ్ళు మనకు 10% అనేది మనకు డిస్కౌంట్ అనేది ఇచ్చినట్టు. సో వాట్ అబౌట్ ₹25 ₹25 ఎక్కడ పోయింది అని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ మర్చెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫర్ పర్చేస్ ₹100 ₹100 పర్చేస్ చేసినట్టయితే కిరాణా షాప్‌లో మధ్యలో చూడండి మనకక్కడ 90% అని ఉంది. ఇక్కడ మన ఈ యొక్క ₹100లో 90% అనేది అక్కడ ఎళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్‌కి 7.2 మనకు 5% అనేది అతనికెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్‌నే అప్‌లైన్‌కు 0.5%. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ 0.5%. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ ఇన్‌కమ్ గనుక చూసినట్టయితే 1% ₹1. ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్‌కు 0.5% అనేది వెళ్తుంది. ఈ విధంగా కంపెనీలో ఉన్నటువంటి నెక్స్ట్ మనీ మర్చెంట్‌కు మనము ఈ విధంగా డివైడ్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత మనము నో ఎనీ పర్సన్ విత్ యూపీఐ కెన్ పే యూజింగ్ టు నెక్స్ట్ మనీ మర్చెంట్. ఎవరైనా సరే ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్‌కు మనము స్కాన్ చేసి అనేది పే చేయొచ్చు. దాంతో పాటు మనకు 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ మనము నెక్స్ట్ మనీలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, పేటీఎంలో కావచ్చు. ఆ యొక్క అప్లికేషన్ ఏ విధంగా అయితే నడుస్తున్నాయో ఇది కూడా అదే విధంగా కాకపోతే అక్కడ బి2సి మోడల్‌లో ఉన్నాయి అవన్నీ. ఇది గనుక చూసినట్టయితే బి2బి విధానంలో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు మన యొక్క అమౌంట్ మన యొక్క వాలెట్‌లోకి ఏ విధంగా తీసుకోవచ్చు, రెడీమ్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ కామర్స్‌లో రివార్డ్ పాయింట్స్ చూజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నది. ఇక్కడ మనం గనుక ప్రొడక్ట్ బుక్ చేసుకుంటే మనకు చాలా ఫాస్ట్‌గా అనేది ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కామర్స్‌లో మనకు విత్ ఎనీ మోర్ ప్రొడక్ట్స్ పాయింట్ ఇన్ టైమ్ డెలివరీ ఇన్ లైవ్ ట్రాకింగ్. మనం బుక్ చేసుకున్న ప్రొడక్ట్ మనం లైవ్‌లో ట్రాకింగ్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు కరెంట్‌లీ అవైలబుల్ ప్రొడక్ట్స్ ఏమున్నాయని చూసినట్టయితే మఫెట్లాల్ ఉంది, బజాజ్ ఉంది, ఇస్కాన్ ఉంది, నిరోలిక్ ఉంది. దాంతో పాటు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ ఏమున్నాయని చూసినట్టయితే హావెల్స్, జేబీఎల్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ షాపుల ద్వారా మనము బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు బుక్ చేసుకున్నాం, మనకు ఇంటికి ఎప్పుడు వరకు వస్తుంది అని చూసినట్టయితే మనకు లైవ్ ట్రాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు బుక్ యువర్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఫ్రమ్ నెక్స్ట్ షాపింగ్. మన యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో మనము మన యొక్క డెమో కార్డ్ మనం బుక్ చేసుకోవచ్చు. మనం ఒరిజినల్ కార్డే బుక్ చేసుకోవచ్చు. మన యొక్క వాలెట్ నుంచి మనం బుక్ చేసుకున్నట్టయితే మనకు వర్చువల్ కార్డ్ అనేది వస్తుంది. మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనకు ఇన్‌కమ్ ఫ్రమ్ నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ 3 రకాల ఇన్‌కమ్ ఉంది. ఏది అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి యూజర్ యొక్క బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ₹100 క్యాష్ బ్యాక్ అండ్ 25% డివైడ్ మరి ఇన్ 10 లెవెల్. అదే విధంగా మనకు బోనస్ 2% ఎక్స్ట్రా విల్ లోడింగ్ అమౌంట్ ఇన్ నెక్స్ట్ మనీ కార్డ్ డెబిట్ కార్డ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనము డెబిట్ కార్డ్‌లో మనం అమౌంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ యొక్క అమౌంట్ మనం చూసినట్టయితే అది ఫస్ట్ టైమ్ లోడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకు ఒక ఇన్‌కమ్ 2% ఎక్స్ట్రా ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 25% 10 లెవెల్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ కార్డ్ స్వైపింగ్ చేసినందుకు గాను
0.4% అనేది ఎక్స్ట్రా మిగులుతుంది. దాంతో పాటు 25% డివైడెడ్ ఇన్ 10 లెవెల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు. కార్డ్ రేట్ ఎంత అని చూసినట్టయితే ₹900 దాంట్లో మనం రివార్డ్ ప్రైస్ ₹300 పెట్టుకున్నాం. అక్కడ మనము ఈ యొక్క డెలివరీ చార్జ్ అనేది ₹100 ఉంది. మనం ఒక 1000 అబోవ్ గనుక చేసినట్టయితే మనకు ఆ డెలివరీ చార్జ్ కూడా పడే అవకాశం లేదు. దాంతో పాటు మన యొక్క ఏరియా, మన యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్‌లో ఆర్డర్ ప్లేస్ చేసే స్క్రీన్ షాట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి మనకు ఒక నెక్స్ట్ వన్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కార్డ్ మనకు ఈ విధంగా డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత మనము లోడ్ బ్యాలెన్స్ పైన టచ్ చేయొచ్చు. ఆ తర్వాత సీవీ నంబర్ పైన టచ్ చేయొచ్చు. ఇక్కడ గనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ మనము సీవీ నంబర్ కూడా రైట్ సైడ్‌లో ఉంది. మనం చూసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏ విధంగా లోడ్ చేయాలి. అక్కడ లోడ్ పైన టచ్ చేసి లోడ్ బ్యాంక్ బ్యాలెన్స్ పైన టచ్ చేస్తే మనకు ఒక డీటెయిల్స్ వస్తాయి. ₹100 అని వేయొచ్చు మీరు. ₹1000 అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక రీచార్జెస్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక అప్లికేషన్ అనేది డిజిటల్ మనకు నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ అండి ఇది. మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మన కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మనం అన్ని యూపీఐ ద్వారా కూడా అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది అతి తొందరలోనే. దాంతో పాటు ఎడిట్ రిక్వైర్మెంట్ అమౌంట్ ఇన్ ఫాలో ప్రొడక్ట్స్. మనం దీంట్లో గనుక చూసినట్టయితే మనము పేటీఎం కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు మనము బుక్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. రీపర్చేస్ ఇన్‌కమ్ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో గనుక చూసినట్టయితే మనకు ఏ ప్రొడక్ట్స్ వచ్చాయి, ఫుడ్ సప్లిమెంట్ ఏవి, డ్రెస్ మెటీరియల్స్ ఏది, దాంతో పాటు మనకు జెలక్స్ జర్మనీ ఏంటి అని చూసినట్టయితే మనము గోయింగ్ ప్రొడక్ట్స్ వాడొచ్చు. దాంతో పాటు వాల్మార్ట్ వాడొచ్చు. అదే విధంగా నెక్స్ట్ స్టైల్ అనేది మనకు మనకు బట్టలకు సంబంధించిన కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనకు జెలక్స్ జర్మనీ వాచెస్ సంబంధించిన కంపెనీ. దాంతో పాటు నెక్స్ట్ సీ కూడా మనకు నెక్స్ట్ మంత్‌లో వచ్చేసింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ సప్లిమెంట్స్ అండి. ఇది హానెస్ట్ ప్రైస్‌లో ఉన్నాయి. గోయింగ్ సంబంధించిన మన ప్రొడక్ట్స్ అనేది. అదే విధంగా వాల్మార్ట్ అనేది మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మనకు రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ అవుతాయి. అదే విధంగా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు చూడండి నెక్స్ట్ స్టైల్ మన టైల్స్ కావచ్చు, మన యొక్క డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఒక నెక్స్ట్ మనీ ద్వారా మనము తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే రెగ్యులర్ డిస్కౌంట్ ఆన్ పర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనము రెగ్యులర్‌గా ఏవైతే ప్రొడక్ట్స్ మనం తీసుకుంటుంటామో దాంట్లో మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే డిస్ట్రిబ్యూటర్ యూ సేవ్ దిస్ అమౌంట్ యాస్ ది డిఫరెంట్ బిట్వీన్ ఎంఆర్‌పి అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మనము ఏవైతే సేవ్ చేసుకుంటున్నామో మనకు ఎంఆర్‌పి కంటే కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో మనకు దొరకడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ ఆఫర్స్ ఎ సేవింగ్ ఆఫ్ 10% డిస్కౌంట్ అండ్ రివార్డ్ పాయింట్స్ ఆల్ ది ప్రొడక్ట్స్. మనము 10% సేవింగ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము 10% అనేది డిస్కౌంట్ పాయింట్స్ కావచ్చు, రివార్డ్ పాయింట్స్ కావచ్చు మనం ఇక్కడ యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ దిస్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ప్లస్ సేవింగ్ 10% రివార్డ్ పాయింట్స్ దాంతో పాటు 10% డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్‌పి. దాంతో పాటు ఇక్కడ మనము బై ఎనీ ప్రొడక్ట్ త్రూ నెక్స్ట్ షాపీ ఫర్ యాక్టివ్ యువర్ ఐడి. మనము నెక్స్ట్ షాపీ ద్వారా కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఐడి యాక్టివేషన్ అనేది చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రెఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది, రెఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే మనం డైరెక్ట్‌గా రెఫర్ చేసిన వాళ్ళ పైన మనకు యూ విల్ గెట్ 5% మనము 5% అనేది తీసుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఆటో గ్రూప్ మ్యాచింగ్ అనేది మనము ఈ యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ బోనస్ అనేది కూడా మనము మన యొక్క చూడొచ్చు ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఏ గ్రూప్, లెఫ్ట్ సైడ్ బి గ్రూప్. ఈ విధంగా మనం ఆటో గ్రూప్ మ్యాచింగ్ లో కూడా మనము ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేస్ అనేది చేసుకుంటే మనకు రైట్ లెఫ్ట్ మ్యాచింగ్ అయినప్పుడు కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. చూడండి పవర్ గ్రూప్ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు యూ విల్ గెట్ 8% ఆఫ్ బీబీ మ్యాచింగ్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. ఇక్కడ మనకు ఏ గ్రూప్ బి గ్రూప్ పైన మనకు మ్యాచింగ్ ఏదైతే ఉందో దాంట్లో 8% అనేది రావడం జరుగుతుంది. క్యాపింగ్ 1 lakh పర్ డే
గ్రూప్ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ మన యొక్క 10 అప్లయన్స్ వరకు ఎక్కడైతే ఈ యొక్క బెనిఫిట్ ఉందో, ఈ యొక్క బెనిఫిట్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు సెకండ్ జనరేషన్‌లో 2%, థర్డ్ జనరేషన్‌లో 2% ఈ విధంగా మనకు 10థ్ జనరేషన్ మనం 4% వరకు వచ్చే అవకాశం ఉంది. పర్ మంత్ ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్‌గా 9,64,84,350 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన యొక్క టీమ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో, ఆ యొక్క టీమ్ పర్ఫార్మెన్స్‌ని బట్టి మనకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీ కావచ్చు, నెక్స్ట్ కామర్స్ కావచ్చు, నెక్స్ట్ మనీ కావచ్చు. ప్రతి దాంట్లో తీసుకునే అవకాశం ఉంది. మనం ఎంత పని చేస్తున్నాం అనేది మనకు మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ కండిషన్ లేదు. మనం మినిమమ్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. దానికి కూడా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే ఓన్లీ 200 బీవీ రీపర్చేస్. ఆ తర్వాత చూడండి లీడర్‌షిప్ రాయల్టీ బోనస్. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే 5 జనరేషన్ వరకు 4% అనేది మనకు లీడర్‌షిప్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. You will get 4% of that 5 generation members of group matching income. గ్రూప్ మ్యాచింగ్ పైన 4% అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్‌షిప్ బోనస్‌గా. దీన్ని కూడా మనము సెల్ఫ్ ఐడీగా మనము ఒక 200 బీవీ అనేది తీసుకోవాలి. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఉంది. టీమ్ రాయల్టీ అనేది గెట్ 1% ఆఫ్ సెల్ఫ్ బిజినెస్ వాల్యూమ్. మన యొక్క సెల్ఫ్ బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో మన యొక్క టీమ్స్ వాళ్ళు చేసిన దాని మీద మనకు 1% అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది గోల్డ్ రాయల్టీ వాళ్ళకు. దాంతో పాటు డైమండ్ రాయల్టీ వాళ్ళకు 2% రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క క్రౌన్ డైమండ్ వాళ్ళకు 3% రావడం జరుగుతుంది. డిఫరెన్షియల్‌గా వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ రాయల్టీ అనేది గోల్డ్ రాయల్టీ వాళ్ళకు ఏ విధంగా ఇస్తుందో చూసినట్టయితే గెట్ 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్స్. ఎంతమంది గోల్స్ అయితే ఉన్నారో అంతమంది 3% అనేది కంపెనీ టర్నోవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ బీవీ 200 బీవీ రీపర్చేస్ ఇన్‌కమ్. దాంతో పాటు ఒక 2 మీటింగ్‌లు అనేది వాళ్ళ యొక్క టీమ్‌కి అనేది ఇవ్వడం అనేది చేయాలి. దాంతో పాటు ఇక్కడ మనకు డైమండ్ వాళ్ళకు 2% ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనము క్రౌన్ డైమండ్ వాళ్ళకు చూసినట్టయితే మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ డిఫరెన్షియల్‌గా అదే విధంగా 200 బీవీ రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది చేయాలి. ఎవ్వరైనా సరే ఇక్కడ మినిమమ్ 200 బీవీ అనేది చేయాలి. నెక్స్ట్ మనీ అప్లికేషన్ పైన మన క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది మనము ఒక 2 మీటింగ్‌లు అనేది కూడా ఇవ్వడం అనేది చేయాలి. రాయల్ క్రౌన్ డైమండ్‌కు 0.5%. అదే విధంగా ఇక్కడ మనకు బోనస్ అనేది ఉంది. ఒక బోనస్ అనేది 1% కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అని చూసినట్టయితే పర్ మంత్‌లో 50,000 బీవీ మ్యాచింగ్ చేసినట్టయితే మనకు ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మన కార్ ఫండ్ అనేది 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది మనకు మినిమమ్ 1,00,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ అనేది అయ్యి ఉండాలి. దాంతో పాటు ఇక్కడ మనం హౌస్ ఫండ్ అనేది చేయాలి. 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి మనం ఈ యొక్క హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 బీవీ మ్యాచింగ్ అనేది చేయడం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే సెల్ఫ్ ఐడీ పైన మనము 200 బీవీ తీసుకుంటే మనకు అన్నిటికి మనము ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం పే ఔట్ ఏ విధంగా ఇస్తున్నాం చూసినట్టయితే బై మంత్లీ బేసిస్‌లో ఈ యొక్క పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు డిస్కషన్‌లో మీరు అడగొచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.